నారాయణమూర్తి కౌంటర్ ఇచ్చారు. గెలిచిన తర్వాత మర్యాదపూర్వకంగా తమను కలవాలన్నారు పవన్ కళ్యాణ్. అయితే ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నారాయణమూర్తి. మీరు రాజులు, మీరు చెప్పినట్లే కలుస్తాం. పూర్వకాలంలో ప్రజల దగ్గరికి రాజులు వచ్చేవారు, రచ్చబండ పెట్టి సమస్యలు వినేవాళ్ళు, ప్రజల నుంచే సమస్యలు అడిగి తెలుసుకునేవారు అంటూ చెప్పుకొచ్చారు ఆర్ నారాయణమూర్తి. మీరు గెలిచిన తర్వాత ఇండస్ట్రీని పిలిచి ఉంటే బాగుండేది, ఇండస్ట్రీని పిలిచి వారి సమస్యలు వినుంటే బాగుండేది, మేము మీ బిడ్డలం అంటూ నారాయణమూర్తి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్కు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అది అవుతుంది. రీసెంట్గా ఇండస్ట్రీ మొత్తం పర్సంటేజ్ కావాలని మ్యాక్సిమం అబౌవ్ 80% అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోత్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ అనేక చర్చలు జరుపుతూ కొనసాగిస్తున్న దశలో ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా, ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పర్సంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తే నాలాంటి సగటు నిర్మాతలందరికీ కూడా తీరని విఘాతం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా ఒక విషయం ఏంటంటే, హరిహర వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు పర్సంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు, అందులో కుట్ర ఉంది, ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఫిల్మ్ ఛాంబర్ కానీ అవి సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ రెండు సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు వాళ్ళు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు, బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో, మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంటారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అంతా గర్విస్తున్నది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాము, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు, ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చు అన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుకుంటూ ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నాడండి ఇవాళ. మీరు నమ్మండి సార్. వై? బికాస్ ఆల్ మాల్స్, పీవార్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా. రైట్, అది ఆర్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు. మరి ముఖ్యంగా మేమంతా మీ బిడ్డల్లాంటి వాళ్ళం, మిమ్మల్ని గెలిపించుకున్న వాళ్ళం, మీరు పెద్దన్న పాత్ర లేకపోతే ఒక పెద్ద పాత్ర పోషించి ఇండస్ట్రీని పిలిచి ఉంటే బాగుండేది, సమస్యలు వినుంటే బాగుండేది అంటూ కూడా ముందే చెప్పుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ అంశానికి సంబంధించి చెప్పుకొచ్చారు. దాంతోపాటు బంధు పాటించడమో లేకపోతే బంధుకు పిలుపునివ్వడమో కొద్ది రోజుల క్రితమే అది జరిగే అంశం కాదు, కొద్ది వారాల ముందు ప్రకటించడం జరుగుతుంది, ఆ తర్వాతే ఉపక్రమించడం జరుగుతుంది. ఇది ఏదో కుట్ర ఉంది, హరిహర వీరమల్లుకు సంబంధించి ఏదో కుట్ర ఉంది. అంటే హరిహర వీరమల్లు ఆపడమో లేకపోతే రిలీజ్కి సంబంధించిన ఈ
పరిణామక్రమం లేకపోతే ఈ నేపథ్యంలో మాట్లాడుతూ దీని వెనకాల కుట్ర ఉంది, ఆ కుట్రదారుడు ఎవడో పట్టుకోవాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఫిల్మ్ ఛాంబర్, ఈ రెండు కూడా దాని గురించి మాట్లాడుతున్నాయి, చర్చ జరుగుతోందంటూ కూడా ఇటు ఆర్ నారాయణమూర్తి చెప్పడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారనే కాదు, సంచలనంగా కూడా మారిందనే చెప్పుకోవాలి. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఆర్ నారాయణమూర్తి సాధారణంగా సినిమా అంశాలకు సంబంధించిన తక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు, బట్ రియాక్ట్ అయిన సందర్భంలో ఆయన స్థాయిలోనే రియాక్ట్ అయ్యే సందర్భం కూడా. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, ఎటువంటి దుమారాన్ని రేపుతున్నాయి ఇండస్ట్రీలో? బంధు విషయంలో ఆర్ నారాయణమూర్తి ఈ రోజు మాట్లాడిన మాటలు అయితే కొంత సంచలనం అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన లేఖకు అందరూ కూడా దాదాపుగా ఉలిక్కిపడ్డారు. ఆ లేఖను చూసి, అలాగే ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలను చూసి కూడా ఎవరికి వాళ్ళు మాకు సంబంధం లేదు అంటే మాకు సంబంధం లేదు అంటూ అల్లు అరవింద్ కావచ్చు, దిల్ రాజు కావచ్చు ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు మాట్లాడటం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ మాటలను, అలాగే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ని సమర్థిస్తూ కూడా మాట్లాడారు. ఫస్ట్ టైం ఈ రోజు ఆర్ నారాయణమూర్తి పవన్ కళ్యాణ్ ఆ విధంగా లేఖ రాయటం కరెక్ట్ కాదు అంటూ కూడా విమర్శ చేయడం జరిగింది. హరిహర వీరమల్లు సినిమాని ఆపే ఉద్దేశం ఎవరికీ లేదు, అసలు థియేటర్ల బంద్కు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు సంబంధమే లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే థియేటర్లు కూడా సింగిల్ స్క్రీన్స్ అన్ని మూతపడుతున్నాయి, పరిస్థితులు బాగా లేవు, ప్రేక్షకులు థియేటర్కి రావటం లేదు. కానీ ప్రేక్షకులకి అతి తక్కువ ఖర్చుతో వచ్చే వినోదం సినిమాని బతికించుకోవాలి, సినిమా హాల్స్ దేవాలయాలు అంటూ కూడా ఆయన మనసులో మాట చెప్పడం జరిగింది. అలాగే పర్సంటేజ్ విధానం గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. పర్సంటేజ్ విధానం కోసం గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాము, ఫిలిం ఛాంబర్ ముందు టెంట్లు వేసి నిరాహార దీక్షలు కూడా చేశాము, అయినా అది ఇప్పటి వరకు కూడా సాధ్యపడలేదు అంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ కానీ ఏదైనా కామెంట్స్ ఇండస్ట్రీ గురించి వచ్చిన వాటిని మాత్రం ఆయన చాలా సున్నితంగా ఖండించారనే చెప్పొచ్చు. ఖచ్చితంగా అలాంటి లేఖలు ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయటం లేదు, మేమందరం కూడా ప్రభుత్వాన్ని సహాయం కోసం అర్థిస్తున్నాము, మమ్మల్ని మీ బిడ్డలుగా చూడండి అంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. రైట్, అంటే ప్రస్తుతం ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి పరిశీలించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే పర్సంటేజ్ విషయంలో ఇబ్బంది పడుతున్నాం అనే అంశానికి ఆయన ప్రస్తావించడం జరుగుతోంది. సో దీన్ని ఎలా చూడాలి అంటే మళ్ళీ ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి కావచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్స్ నుంచి మళ్ళీ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ కలిసే ప్రయత్నమో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కలిసే ప్రయత్నం జరుగుతుంది అనుకోవాలా? అంటే ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసే సందర్భం ఇలాంటిది ఏదో జరిగే అవకాశం ఉందనుకోవాలా?